అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినాన్ని మరి దేవుని యొక్క గుణలక్షణాలని చెప్పి మనం ప్రారంభించుకుంటూ యోధాపత్రికను మనం ధ్యానిస్తూ ఉన్నాం. అది 2వ వచనంలోకి మనం వచ్చాం. ఈ 2వ వచనంలో మీకు అనే మాటను, కనికరం అనే మాటను, సమాధానం అనే మాటను మనం అంటే నేర్చుకున్నాం అంతే, అది పరిపూర్ణం అయితే కాదు, కొంత తెలుసుకున్నాం అంతే. ఒక సముద్రము అనేది ఆయన ప్రేమ అయితే దానిలో ఒక చెంచాతో స్పూను మనం తీసుకున్నాం అంతే. అంతకు మించి మనం ఏదో సంపాదించామంటానికైతే మాత్రం మనం అర్హులం కాదు. ఆయన అనంత జ్ఞాని, ఆయన అనంత జ్ఞానవంతుడు. ఆ జ్ఞానాన్ని కొద్దిగా మనం తీసుకోగలుగుతున్నాం. అయితే మరి ఈరోజు ప్రేమ అనే విషయాన్ని మనం చూడవలసిన వారిగా ఉన్నాం. ఈ ప్రేమ అనే దాని కొరకు మరి మాట్లాడుకుంటే చాలా అద్భుతమైన, ఇంతవరకు మనం ఏమని క్యాప్చర్ పెట్టాం, దేవుని గుణగణాలని పెట్టాం. కానీ ప్రేమ దగ్గరకు వచ్చేసరికి అది దేవుని గుణం కాదు, ప్రేమే దేవుడై ఉన్నాడు, దేవుడే ప్రేమై ఉన్నాడు. అంటే ఎంత అది అమూల్యమైనది, అది ఎంత గొప్పది అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఆ స్థాయికి ఎదగాలి మనం. ప్రేమ అనేది ఈరోజు లోకంలోకి వచ్చేసరికి అపవాది ఏం చేశాడంటే మనకు తెలియకుండానే ఆ ప్రేమను మార్గమును మార్చి, రూపము మార్చి ఈరోజు అనేక సోదరులను, అనేక సహోదరులను ప్రేమ పేరు చెప్పి ప్రేమ అనేక స్వారూప్యాలను చూపించి వాడు ఏం చేస్తున్నాడంటే దేవుని జనాంగము అనబడిన, దేవుని కన్యవధువు అనబడిన ఈ బిడ్డలందరినీ కూడా కూర్చి లాగి, ఉరులు ఒగ్గి, వలలు వేసి కూర్చుకుని వానికిని వాని సమూహమునకును ఏర్పాటు చేసిన నరకాగ్నికి పాత్రులుగా వాడు మలుస్తూ ఉన్నాడు. చూసారా? ప్రేమ అనగా దేవుడు అనగా ప్రేమ. అటువంటి ఉన్నతమైన ఆ యొక్క ప్రేమను ఈరోజు అపవాది చేసిన తంత్రం ఏంటి అంటే ఆ ప్రేమను రకరకాల మరి పద్ధతుల్లోనికి ఆ ప్రేమను వ్యక్తపరచడం, ఆ వ్యక్తపరిచిన ప్రేమను బట్టి ఇదే ప్రేమ అనుకుని ఒక అవిశ్వాసులైన వారికి గుడ్డితనం కలగజేసింది అన్నట్లుగా ప్రేమ కూడా గుడ్డిది, ప్రేమ గుడ్డిది అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి కొందరిని పాడు చేస్తాం. అలాగే ప్రేమ అంటే సౌందర్యాన్ని ప్రేమించేది అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి ఆ సౌందర్యాన్ని ఆరాధించేవారుగా చేసి ఆ సౌందర్యము ఆ సంతోషము దక్కకపోతే తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి చంపుతాను లేకపోతే చస్తాను అనే ఒక నిదానానికి లోకాన్ని తీసుకొచ్చాడు. ఎంత ఆశ్చర్యం అండి! ప్రేమ అంటే దేవుడు అన్కండిషనల్. దేవుడు నీ నుంచి ఏమీ కోరుకోవట్లేదు, దేవుడు నీ నుండి ఏమీ కోరుకోవట్లేదు. ఇది స్వచ్ఛమైన ప్రేమ, ఇది పరిపూర్ణమైన ప్రేమ. కానీ అపవాది మనలను ఎలా తయారు చేశాడంటే నేను ప్రేమించాను అంటే ఎదట వారి నుంచి ఏదో ఆశించాలి, దేన్నో దృష్టించాను, ఆ దృష్టించిన దాన్ని బట్టి నేను వారిని ప్రేమిస్తున్నాను.
నేను అనుకున్నది సాధించడానికి లేదా నేను అనుకున్నది పొందడానికి ప్రేమ అనే మైకంలో నేను ఏమైనా చేస్తాను. ఇది అపవాది యొక్క తంత్రము. లోకపు ప్రేమ అంటారు దీన్ని, లోకపు ప్రేమ. దేవుని ప్రేమ వేరు, లోకపు ప్రేమ వేరు. దేవుని ప్రేమ అన్కండిషనల్, నిన్నేమీ కోరుకోదు. ఉచితంగా ప్రేమించాడు ఆయన. ఆయన నీ నుంచి ఏది ఆశించకుండా నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు ఇలా చేయని చెప్పలేదు. ఈరోజు లోకమంతా కూడా స్వతంత్రతను అనుభవిస్తుంది. నిన్ను శిక్షించినా, నిన్ను నరకపాత్రుని చేసినా, నిన్ను తీర్పు తీర్చిన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన నీకు ఎటువంటి విధి లేదు. ఇక్కడంతా కూడా ఫ్రీడమ్ ఉంది. నువ్వు సత్యాన్ని కనుగొనాలి, నిజమైన ప్రేమను కనుగొనాలి, ప్రతిదీ నువ్వే తెలుసుకోవాలి, ఆ మార్గంలో నిలిచి ఉండాలి, ఆ పురాతనమైన మార్గం ఏదనేది వెతికి పట్టుకోవాలి. తెలియకపోతే తెలిసిన వారిని అడిగి దానిలో నడవాలి. ఇది దేవుడు నీకు పరిపూర్ణంగా ఇచ్చిన స్వాతంత్ర్యం. ఎందుకని? ఆయన ప్రేమ ఉన్నాడు, ఆయనే ప్రేమ ఉన్నాడు, ఆయనే ప్రేమ. అందుకు ఆయన నిన్ను ఆ రీతిగా ప్రేమిస్తా ఉన్నాడు. ఈ లోకపు ప్రేమ, ఈ లోక ప్రేమ మీకు తెలుసు. తల్లి బిడ్డ మధ్య ఉన్నది ఒక ప్రేమ, భర్త భార్య మధ్య ఉన్నప్పుడు ఒక ప్రేమ, ఇలాగా అన్న చెల్లెల మధ్య ఒక ప్రేమ. ఈ ప్రేమ స్వచ్ఛమైనదా అంటే ఇది కూడా అపవాది కల్తీ చేసేసాడు. అమ్మ నుంచి అనుకున్నది పొందుకోకపోతే కుమారుడే అమ్మని కొట్టి చంపేస్తున్న దినాలు ఇవి. దేని కొరకండి? రిమోట్, అమ్మ తల్లి రిమోట్ ఇవ్వలేదని కొట్టి చంపిన పిల్లలు ఎంతోమంది ఉన్నారు. నాన్న ఆస్తి పంచలేదని చెప్పి కొట్టి చంపే కుమారులు మన మధ్య ఎంతోమంది ఉన్నారు. ఇది ప్రేమ? ఒక సహోదరుడు ప్రేమించి, నా సహోదరి నా ప్రాణేశ్వరి, ఇదిగో నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అనే ఒక మంచి మాటను వ్యక్తపరుస్తూ తన ప్రేమను కాదన్నదని ఆమెను నడి రోడ్లో చంపి ఆనందించే వికటమైన మనుషులు మన మధ్య ఉన్నారు. ఒక సహోదరుడు సహోదరి తండ్రి గారి పంపకాల్లో, తల్లి గారి పంపకాల్లో అన్నకు సింహభాగం ఇచ్చి చెల్లికి కొంత భాగాన్ని తగ్గిస్తే వెంటనే తల్లిని తండ్రిని తృణీకరించి తన అన్నతో విభేదించి వీలైతే వారిని చంపడానికి కూడా సిద్ధపడే సమాజంలోనే మనం ఉన్నాం. ఇక ఈ మధ్య చాలా అరుదుగా, అంటే ఎంత ఈజీ అంటే మంచి నీళ్ళు తాగినంత ఈజీగా, మా చిన్నతనంలో చలివేంద్రాలు పెట్టేవారు. మంచి చల్లటి కొండలు పెట్టి అక్కడ గ్లాసులు పెట్టేవారు. ఎవరికి కావాలితే వాళ్ళు తీసుకుని తాగటమే. అంత ఈజీగా ఈ మధ్యకాలంలో భార్య భర్త 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు జీవనం గడిపిన తర్వాత, పిల్లలు ఎదుగొచ్చిన తర్వాత, ఎప్పుడో పూర్వకాలంలో అంటే చదువుకున్న దినాల్లో ఎవరో పరిచయం అయ్యారని చెప్పి ఆ పరిచయస్తుడు ఇప్పుడు మళ్ళీ కలిశాడని తెలిసి భర్తని పిల్లల్ని ఆ వ్యక్తి కోసం చంపేసిన సమాజంలో మనం ఉన్నాం. ఎందుకు ఇవి జరుగుతున్నాయంటే వారు చెప్పేది ఒకటే, నేను ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాను, నేను ఆమెను ప్రేమిస్తున్నాను, నేను ప్రేమలో ఉన్నాను, నా ప్రేమను యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి ఆ ప్రేమను, నాకు దక్కని ప్రేమను మరొకరికి దక్కడము అంటే
అది నేను తట్టుకోలేని స్థితిలోనే ఉన్నాను, అందుకని ఆమెనే లేకుండా చేశాను లేదా ఆయననే లేకుండా చేశాను, నా ప్రేమకు పిల్లలు అడ్డొస్తున్నారు కాబట్టి ఆ పిల్లలిద్దరిని నేనే చంపాను అని బాహాటంగా, నిర్భయంతరంగా, భయం లేక, నిస్సిగ్గుగా ఈరోజు ప్రజలంతా కూడా ఇటువంటి ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఎంత ఆశ్చర్యం చూడండి. ఒక్కసారి క్రీస్తు యేసు వద్దకు వచ్చి సిలువ వైపు చూడగలిగితే, సిలువ యజ్ఞాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రేమ ఎట్టిదో మనకు అర్థమవుతుంది. నేను మన పిల్లలకి అదే చెప్తాను, నా వైపు చూడొద్దు, నా వైపు అస్సలు చూడొద్దు, మీరందరూ కూడా సిలువ వైపు చూడాలి. సిలువ వైపు చూపించే మార్గాన్ని మాత్రమే నేను నిర్దేశించగలుగుతాను. ఆయన ప్రేమను నా నుంచి వ్యక్తపరిచి ఆయన వైపు చూపించడానికే ప్రయత్నపడతాను. నా బోధ, నా ప్రవర్తన, నా ప్రేమ మీరు చూస్తున్నారు. అయితే ఇప్పుడు మీరు అపోస్తలుడైన పౌలు వలె ఎవరైతే అపోస్తలులు ఉన్నారో వారందరూ కూడా 125 మంది ఒకే రోజు మేడగదిలో ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడి 3వ దినాన్ని పునరుద్ధరణగా లేచిన తర్వాత ఆయన 40 దినములు అనేకులకు అగుపడ్డారు. తన్ను తాను సాక్షార్థంగా కనుపరుచుకున్నారు. వారందరూ లెక్క పరిశుద్ధ గ్రంథంలో తేటగా ఉంది. వారందరూ కూడా 500 మంది సంఖ్యట. 500 మందికి ఆయన కనబడి ఆయన సాక్ష్యాన్ని, ఆయనకు ఉనికిని అన్నిటినీ వ్యక్తపరుచుకుని ప్రపంచంలో సాక్షార్థంగా ఆయన వారందరినీ దీవించి ఒలీవల కొండనబడిన ఆ కొండ నుంచి తండ్రి యొద్దకు కొనుపోబడుతున్న తరుణంలో ఈ ప్రజలందరూ ఎవరైతే 500 మంది ఉన్నారో దేవుని వైపు చూస్తూ చాలా చక్కగా ఆ సాక్ష్యానికి వారే ప్రతినిధులు. ఇప్పుడు 500 మంది ఏం చేయాలి? ఇది సత్యమని ఆ సిలువను ఎత్తుకొని ప్రపంచము యావత్తు, అంటే లోకము యావత్తు వారు చూసిన దాన్ని సాక్షార్థంగా వారు చెప్పవలసిన వారుగా ఉన్నారు. ఇదే మాటను యేసుక్రీస్తు ప్రభువారు కూడా, మీరు నాకు సాక్షులుగా ఉంటారు, సదాకాలం మీకు నేను తోడై ఉంటాను, నేను ఏ ఏ సంగతులైతే మీకు తెలియపరిచానో వాటన్నిటినీ సర్వ సమాజానికి తెలియపరచండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పిన ఆ యేసయ్యే ఆయన వెళుతూ కూడా మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే యెరూషలేములోనే ఉండండి అని చెప్పారు. చెప్పినప్పుడు 500 మంది మేడగదికి ఎక్కాలి. కానీ కేవలం 125 మంది మాత్రమే మేడగదులకు వెళ్ళారు. మిగతా 375 మంది వారు ఎక్కడికి వెళ్ళలేదు. కానీ వారు పెంతుకొస్తనే పండగలో పాలు పంపులు పంచుకుంటూ ఉన్నారు. అంటే దేవుణ్ణి ప్రత్యక్షంగా అనుభవించి కూడా వారు విశ్వసించలేకపోయారు. ఈరోజు అపవాది యొక్క తంత్రాలకు పట్టబడి ఆయన వైపు చూస్తే తప్ప మనము లోకపు ప్రేమలో ఉన్నామా, దేవుని ప్రేమలో ఉన్నామా అనేది కూడా మనం కూడా గుర్తుపట్టలేనంతగా ఆ రోజు 500 మందిలో 375 మంది ఎలా అయితే పండగలో కలిసిపోయారో మనం కూడా లోకంలో కలిసిపోతున్నాం. అది ప్రమాదం. ప్రత్యక్ష సాక్షుల వేళ కేవలం 125 మంది మాత్రమే ఆ యొక్క మాటను విన్నారు. అయితే దీనిలో పౌలు లేడు సుమా, పౌలు లేడు, అప్పటికింకా సౌలుగానే ఉన్నాడు. ఆ తరువాత ఆయన దమస్కో మార్గంలో
దేవుడు దర్శించిన తర్వాత కీర్తనాకారుడు దావీదు చెప్పినట్లుగా, ఇదిగో వాక్యము మిమ్మల్ని దర్శిస్తే మీకు వెలుగు కలుగును, మీకు తెలివి కలుగును అన్నట్లుగా దమస్కు మార్గంలో యేసయ్య ఆయన్ని దర్శించినప్పుడు ఆయన ఏం చేశారట? గలతీ రాసిన పత్రికలో మాట్లాడతారు, ఆయన అపోస్తుల యొద్దకు వెళ్ళలేదట, అరేబియా అరణ్యంలోనికి వెళ్ళాడట. ఎందుకు వెళ్ళాడు ఆయన? అక్కడ ధ్యాన తపస్సు చేశాడు. అక్కడ దేవుణ్ణి గూర్చి ధ్యానము చేశాడు. ధ్యానము చేశాడు కాబట్టి ఆయన ఏం దర్శించాడు అనుకుంటున్నారు? సిలువను దర్శించాడు, సిలువ యజ్ఞాన్ని దర్శించాడు, దేవుని ప్రేమను దర్శించాడు, దేవుని యొక్క అమితమైన మన మీద వ్యక్తపరిచిన ప్రేమను ఆయన కనుగొన్నాడు. అందుకే మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, కొంతమంది నా వైపు చూస్తారు, కొంతమంది జాన్ గారి వైపు చూస్తారు, కొంతమంది ఏమో కాలేబ్ గారి వైపు చూస్తారు, కొంతమంది ఏమో అబ్రహాం గారి వైపు చూస్తారు. దీనివల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. మీరు మేము అందరము కలిసి దేవుని వైపు చూడాలి. ఇది మనకి పరిపూర్ణమైన ఆరోగ్యం. అది మనకు హితబోధ. ఆయన వైపు చూస్తే ఆయన ఎటువంటి త్యాగము మన కొరకు జరిగించారో, మరి 125 మందిలో చాలామంది ప్రత్యక్ష సాక్షులు, పేతురు గారు కానీ, యోహాను గారు కానీ, మరియ గారు కానీ, ఏమండి కొంతమంది అంతా కూడా సిలువ వేస్తున్నప్పుడు అక్కడే ఉన్నారు. కానీ సౌలనే యవనస్తుడు లేడు. కానీ వీరికంటే దేవుని ప్రేమను ఉన్నతంగా 11 పత్రికలు వ్రాయగలిగాడు అంటే నేను చాలా సంతోషిస్తాను. ఆయన సిలువ యజ్ఞమును, సిలువ త్యాగమును, ఆ సిలువను పౌలు అనుభవించాడంట. పౌలు కంటే గొప్పగా అనుభవించిన ఎవరు లేరు బైబిల్లో. ఆయన అలా అనుభవించాడు కాబట్టి పేతురు గారు, యోహాను గారు వీరెవరు కూడా ఆయన శరీరాన్ని భుజించినప్పుడు, ఆయన రక్తాన్ని పానం చేసినప్పుడు వారందరూ కూడా ఆ పట్టబడుతున్న రాత్రి యోధా గారితో సహా వారందరూ కూడా ఆ కొత్త నిబంధనకు పాత్రులుగా, కొత్త నిబంధనకి వాళ్లే సాక్షులుగా దేవునితో ఉన్నవారు. కానీ వీరెవరు కూడా రొట్టె విరుచుట కొరకు అపోస్తులుడైన పౌలు చెప్పినంతగా వీరెవరు కూడా చెప్పలేకపోయారు. కానీ అపోస్తులుడైన పౌలు రొట్టె విరిచే సమయంలో ఆయన లేడు. ఇది కొత్త నిబంధన, దీన్ని మీరు తప్పక చేయండి అని చెప్పి కాళ్ళు గడిగిన సమయంలో ఆయన అక్కడ లేడు. మరి ఇవన్నీ ఎలా తెలుసు అంటే ఆయన సిలువ యజ్ఞాన్ని, ఆ సిలువ వైపున ఆయన చూడగలిగాడు. అందుకే ఆయన పత్రికలలో దేవుని ప్రేమ ఎట్టిదై ఉన్నదో ఆయన వ్యక్తీకరించిన అనుభవాన్ని ముందు మనం నేర్చుకుందాం. ఆయన కొరింథీ రాసిన పత్రికలో కావచ్చు, రోమిలి రాసిన పత్రికలో కావచ్చు, గలతీలకు రాసిన పత్రికలో కావచ్చు, ఎబ్రీలకు రాసిన పత్రికలో కావచ్చు, ఆయన రాసిన 11 పత్రికలో కూడా దేవుని ప్రేమను వ్యక్తపరుస్తూ ఆయన ఎలాంటి ప్రేమను వ్యక్తపరిచారో, ఆయన ఎటువంటి ప్రేమను మన పట్ల కలిగి ఉన్నారో అవన్నీ కూడా చాలా వివరణాత్మకంగా మనకు వివరించారు. అంటే అది అపోస్తలుడైన పౌలు మాత్రమే. యోహాను గారు అయితే చాలా చక్కని మాటలు తెలియపరుస్తారు. మరి యోహాను పత్రిక 4వ అధ్యాయము మంచి మాట అంటారు, దేవుడు ప్రేమ అయ్యున్నాడు, దేవుడు ప్రేమ స్వరూపి. యోహాను గారు ఇంకా గొప్పగా దేవుడే ప్రేమే దేవుడని ఆయన డాక్యుమెంటేషన్ చేశాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు పెద్దవారుగా
దైవజనులుగా మమ్మల్ని ప్రేమించొద్దని అన్నగాని మమ్మల్ని గౌరవించండి, మమ్మల్ని సన్మానించండి, అది కూడా తప్పులేదు. కానీ మీరు చూడవలసింది మా వైపు కాదు, మీరు చూడవలసింది క్రీస్తు వైపు, మీరు చూడవలసింది వాక్యమైన దేవుని వైపు, మీరు చూడవలసింది మీ కొరకు ప్రాణము పెట్టాడు, మీ కొరకు ఆయన అన్కండిషనల్గా మీ నుంచి ఏమీ కోరలేదు సుమా, మీ నుంచి ఏమీ కోరలేదు. ఆయన గిన్నెడు చన్నీళ్ళు కూడా మీ నుంచి కోరలేదు. కోరకుండానే మీ కొరకు మీ పిల్లల కొరకు ఆయన ప్రాణము పెట్టాడు. ఈ విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా అలర్ట్గా ఉండాలి. ప్రేమ అంటే రెండు ప్రేమలు ఉన్నాయి. ఒకటి ప్రేమే దేవుడై ఉన్నాడు, మీలో ఆ ప్రేమ ప్రజలింపబడుతుందా? లోకంలో ఉంది ప్రేమ, నీ భర్త సంపాదన మీద ప్రేమ, నీ భర్త సౌందర్యం మీద ప్రేమ, నీ పిల్లలు చదువుకుంటే ప్రేమిస్తావు, నీ పిల్లలు పనిచేస్తే ప్రేమిస్తావు, ఏమండి? లేకపోతే ప్రేమ ఉండదు. అది లోకపు కలితీ ప్రేమ. అది నీ ప్రేమ ఎప్పుడు తాలుకునేదిగా ఉండాలి. అది కష్టమైన నష్టమైన అది ఎటువంటిదైనా నువ్వు దాన్ని భరించగలగాలి. అది ప్రేమ. చాలాసార్లు భార్యాభర్తల మధ్య ఇదే అవగాహనలేమి, సంపాదించిన భర్తను ఒకలాగా, సంపాదించిన భర్తను ఒకలాగా, భర్త వల్ల ఉపయోగం ఉంటే ఒకలాగా, భర్త వల్ల ఉపయోగం లేకపోతే ఒకలాగా, వారికి మాట విన్నప్పుడు ఒకలాగా, మాట విన్నప్పుడు ఒకలాగా, ఇటువంటి ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటాం మనం. అది లోకపు ప్రేమ, గుర్తించాలి. అలాగే పిల్లల విషయంలో కూడా, పిల్లలు మనకు అనుకూలంగా ఉంటేనే పిల్లల్ని ప్రేమిస్తాం. మన మాట వినకపోతే పిల్లల్ని ప్రేమించం. తద్వారా ఏం జరుగుతుంది? తల్లి నోటి నుంచి శాపనార్థాలు వస్తాయి. ఈ శాపనార్థాలు చాలా ప్రమాదం. ఒకరోజు మాట్లాడుకున్నాం, జీవము మరణము నాలిక స్వాధీనము, దాని యందు ప్రీతిపడేవాడు దాని ఫలము అనుభవించును. అంటే అది చిన్న మాట కాదండి. నీ నోటితో నువ్వు ఏది పలికితే అది జరుగుతుంది. నీలో త్రియేక దేవుడు నివసిస్తున్నాడు. మొదటగా నువ్వు దీన్ని బిలీవ్ చేయాలి. ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయవలసింది ఏంటంటే, నాలో సృష్టికర్త అయిన దేవుడు నివసిస్తున్నాడు అనేది బిలీవ్ చేయాలి. ఈరోజు క్రైస్తవ సంఘము దాన్ని మర్చిపోయింది. దాన్ని మర్చిపోయిన మూలనే ఇష్టానుసారమైన బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నారు, ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ ఉన్నారు, ఇష్టానుసారంగా శాపనార్థాలు పెడతా ఉన్నారు. భర్తకు శాపనార్థాలు పెట్టేవాళ్ళు ఒకడు, భార్యకు శాపనార్థాలు పెట్టేవాడు ఒకడు, బిడలకు శాపనార్థాలు పెట్టేవాళ్ళు ఒకడు. ఎప్పుడు కూడా నీ నోటితో నీ మాట ఎలా ఉండాలి తెలుసా? ఉప్పు వేసినట్లుగా ఉండాలట. నీ మాట ఉప్పు వేసినట్టు. క్రైస్తవుల యొక్క మాట ఎలా ఉండాలట? ఉప్పు వేసినట్లుగా. అయితే ఈ ఉప్పు కూడా ఎటువంటి ఉప్పు చెప్తా. ఏమండి, ఈ మధ్యకాలంలో సాల్ట్ అని వస్తుంది, ఆ మెత్తన ఉప్పు. అది కాదు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఉప్పు కళ్ళులా కరుగ్గానే ఉండాలి. అది చూడడానికి అది గుచ్చుకుంటుంది, కఠినంగా ఉంటుంది, పదునుగా ఉంటుంది. నీ మాట అలాగే ఉండాలి. కానీ నీ క్రియలకు వచ్చేసరికి ఎలా ఉండాలి తెలుసా? ఆహారంలో మమేకమైపోవాలి, ఆ నీటిలో కరిగిపోవాలి, ఆ పదార్థంలో మమేకమైపోవాలి. తద్వారా ఆ పదార్థానికే రుచి కలిగినట్లుగా, ఆ యొక్క వంటకానికే రుచి కలిగినట్లుగా, నీవెక్కడుంటే అక్కడ నువ్వు కనబడకూడదు. నీ నుంచి క్రీస్తు సువాసన పరిమళ తైలం అనేది వర్ధిల్లాలి. ఆయన ప్రేమ ప్రజలింపబడాలి. ఇది ప్రాముఖ్యం. ఇది దేవుని ప్రేమ అంటే. ఊరికే నా నుంచి ఏదో ఆశించి ప్రేమించకూడదు. ఊరికే ఎదుటి వ్యక్తిని నుంచి ఏదో ఆశించి ప్రేమించకూడదు. అన్కండిషనల్ ప్రేమ. అటువంటి ప్రేమ మనలో ఉంటే అది నిజమైన దేవుని ప్రేమ. ఈ ప్రేమ కొరకై మనము పొందుకోవాలి. ఈ ప్రేమ మనలో స్థిరపడాలి అంటే మనం ఎవరి వైపు చూడాలంటే ఆ క్రీస్తు శిలువ యజ్ఞాన్ని ధ్యానించాలి. ఆయన ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత, ఇంత అపాస్యం అయిన తర్వాత, ఆయన శుభ్రంగా ఒళ్ళంతా ఛిద్రమైపోయిన తర్వాత, విపరీతమైన జ్వరంతో ఉన్న తర్వాత, ఆయన మీద
సిలువ మాను భుజం మీద వేసి వెనకవతల కొరడాలతో కొడుతూ ఆ యెరూషలేము మార్గముల గుండా, ఆనాటి మార్గములు రాళ్ల మార్గములు, ఆ రాళ్ల గుండా నడిపిస్తుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి. అటువంటి తరుణములో మీలాంటి స్త్రీలందరూ కలిసి ఆయన కొరకు ఏడుస్తున్నారు, ఆయన కొరకు గొళ్ళు చేస్తూ ఉన్నారు, ఆయన కొరకు గుండెలు బాదుకుంటూ ఉన్నారు. ఆ తరుణంలో ప్రభు చక్కని మాట పలుకుతారని. అసలు ఆ మాట పలకడానికి ఎంత సహనం కావాలండి, ఎంత ఎంత ఓర్పు కావాలి. అమ్మలారా, అక్కడున్న వారందరినీ సంబోధిస్తున్నాడు అమ్మలారా. అయ్యి బాబోయ్, ఆ మాట ఎలా పలకగలమండి, మనం ఎలా మాట్లాడగలం? ఆ స్థితి, మాట్లాడలేనిటువంటి స్థితి, ఆ భుజము మీద బరువుతో ఉన్న స్థితి, ఒళ్ళంతా ఛిద్రమైపోయిన స్థితి, వెనకవతల కొరడాలతో కొడుతున్న స్థితి, ఆ స్థితిలో కూడా ఆయన పలికిన మాట అమ్మలారా అంట. అమ్మలారాని ఆయన ఏం రివీల్ చేస్తున్నారంటే, నా కొరకు కాదు ఆడవలసింది. ఇది సంఘానికి అర్థం కాలేదండి. ఈ రోజుకి కూడా సార్వత్రిక సంఘానికి అర్థం కాలేదు. అర్థం కాకే ఉత్సవాలు చేస్తారు, పండగలు చేస్తారు. ఏమండి, గుడ్ ఫ్రైడే రోజుని అందరూ ఈరోజు మళ్ళీ రారు, ఇక రేపటి నుంచి మీరు రారు, ఈ మాట వింటే రేపటి నుంచి మళ్ళీ నా కాన్ఫిడెన్స్కి రారు. ఎందుకు చెబుతున్నాను, నేను మాట్లాడుతున్నానా ఆత్మదేవుడు మాట్లాడుతున్నాను అన్నది మీరు అర్థం చేసుకుంటేనే రాగలుగుతారు నా దగ్గరికి. లేకపోతే ఆ రోజు ప్రభు చెప్పినట్లుగా నన్ను తిని నా యొక్క రక్తాన్ని త్రాగిన వాడు మాత్రమే అంత్య దినములందు నేను లేపుతానని చెప్పిన మాట కొరకు 70 మంది శిష్యులు వెళ్ళిపోయారట. కాబట్టి నేను ఒక మాట చెప్తున్నా, గుడ్ ఫ్రైడే రోజుని ప్రభువా మా పాపముల కొరకు నువ్వు సిలువ ఎక్కావని గుండెలు బాదుకుని ఏడిసే ఆడపిల్లలందరికీ ఇదే చెప్పడం. ఈ వాక్యం ఎప్పుడు చదవలేదా మీరు? ఆయన దేని కొరకు ఏడమన్నాడు తెలుసా? మీ కొరకు, మొదటట మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడమండి. అమ్మలారా, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడమండి. మీరు దేని కొరకు ఏడుస్తారు? గుడ్ ఫ్రైడే రోజు చర్చికి వెళ్ళి మా పాపాల నిమిత్తం మా మానిక్కావు ప్రభా, మా పాపాల నిమిత్తం నువ్వు పక్కలో పొడిపించుకున్నావు ప్రభా, మా పాపాల నిమిత్తం నువ్వు సిలువ వేయబడ్డావు ప్రభా. ఇది నువ్వు చెప్పడం ఎందుకు? తండ్రికి ఇష్టమైందిగా, తండ్రి అయిన దేవుడే కదా ఇదంతా జరిగించాడు. ఎందుకు? అన్కండిషనల్గా నిన్ను ప్రేమించాడు కదా. కాబట్టి క్రైస్తవులను ఏం చేస్తుందంటే అపవాది మనల్నే గుడ్డివారుగా చేసి మన చేతితో మన కళ్ళే పొడిపించేలాగా వాడు మనల్ని అభద్రతా భావన నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, సత్యాన్ని అన్వేషించడానికి ప్రయత్నించండి. సత్యమందు దేవుడు ప్రతిష్ఠింప చేస్తాడు. ఆత్మదేవుడు ఆదరణకర్త అనేవాడు మనల్ని సర్వసత్యం నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు అని ఒప్పుకుంటే, చిత్తం ప్రభు నువ్వు ఒప్పుకుంటే, నువ్వు నడక ప్రారంభిస్తానని చెప్పి లేచి నిలుచుంటే, నీ పాదములకు ఆయన దీపముగాను, నీ త్రావకు వెలుగుగాను మార్చబడును గాక. ఆ వెలుగులో మనం నడుస్తున్నాం, ఆ త్రావలో మనం నడుస్తున్నాం. మహోన్నతుడా, మహాకృప కలిగిన తండ్రి, దయగల రాజా, ఇంతవరకు చెప్పబడిన మాటలు మరి నా నోట మీరు ఉంచి ఉన్నారని, మీ అగ్ని వంటి మాటలు బిడ్డల యొక్క హృదయాల్లో నిశ్చయతగా ప్రభువా వారి హృదయాల్లో ముద్రించి ఉన్నారని, మరి అసంచలమైన విశ్వాసంతో ప్రభువా నేను విశ్వసిస్తూ ఉన్నాను. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమనే వాగ్దానం మీద నేను బిలీవ్ చేసి ప్రభువా, ఇన్ ద నేమ్ ఆఫ్ ద జీసస్ నజరేయుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో రైట్ నౌ ఇప్పుడే బిడ్డల హృదయములు స్థిరపరచబడను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఆ రీతిగా ప్రభు పిల్లలందరూ నీ సత్యవాక్యమందు ప్రతిష్ఠింప చేయబడి సర్వసత్యములకు నడిపింపబడుతూ అనేకులకు ప్రభు ఆశీర్వాదకరంగా ఆయన బిడ్డలందరూ వర్ధిల్లుదురని ఆయన మరి యొక్క చిన్న ప్రార్థన మీ సముద్రాన్ని తీసుకుని వెళ్ళి ఆయన ఆమెను ముద్ర వేయించి ఆయన బిడ్డల యొక్క ఒళ్ళో ప్రభు మరి ఆ యొక్క గొప్ప దీవులను మెండుగా కుమరింపజేస్తారని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన విజ్ఞాపన అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.